తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సర్కారు తీరేంటి? గతంలో పాలన సాగించిన మంత్రులను వదిలిపెట్టడం లేదా? వారిని టార్గెట్ చేస్తూ వారి అవినీతి అక్రమాలకు చెక్ పెట్టే ప్లాన్లో రేవంత్ సర్కారు ఉందా అంటే అవునన్న సమాధానమే వినిపిస్తోంది. గతంలో రేవంత్ని టాప్ గేర్లో టార్గెట్ చేసిన మల్లారెడ్డి రాజకీయాల్లో ఓడలు బండ్లు ఓడలు అవ్వడానికి పెద్ద సమయం పట్టదని గుర్తించలేకపోయారు పాపం. ఇప్పుడు రేవంత్ టైం వచ్చింది, ఊరుకుంటారా? వదల్లేదు. అవినీతి అక్రమాలకు పబ్లిక్ ముందును తెచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి సర్కారు అని చెబుతున్నారు. మల్లారెడ్డి పొలిటికల్ పయనం ఇటువైపు. పార్టీని మారేందుకు మల్లారెడ్డి ప్రయత్నాలు, కాంగ్రెస్ పార్టీకి వచ్చేందుకు విశ్వ ప్రయత్నాలు. మల్లారెడ్డి రాకను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతిస్తారా? మల్లారెడ్డి కబ్జాలను వెలికి తీస్తున్న సర్కార్. మల్లారెడ్డి కంపెనీలు ఇళ్లపై ఐటీ దాడులు. మల్లారెడ్డి కష్టానికి మరో పేరుని అంటారు కొందరు, పొలిటికల్ జోకర్ అంటారు మరికొందరు. కానీ ఆయన మాత్రం నిన్నటి వరకు నువ్వెంత అంటే నువ్వెంత అని తొడగొట్టి నేను పాలమ్మినా పూలమ్మినా అంటూ సినిమా డైలాగ్స్ చెబుతూ తెగ ఫేమస్ అయ్యారు. ఎంటర్టైన్మెంట్గా బాప్ అన్నట్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా చక్రం తిప్పిన మల్లారెడ్డి ఇప్పుడు ఆస్తుల కోసం అల్లాడిపోతున్నారు. కాంగ్రెస్ను తొక్కేస్తా, రేవంత్ రెడ్డిని పరిగెత్తిస్తా అంటూ తొడగొట్టిన మల్లారెడ్డి ఇప్పుడు రేవంత్ అపాయింట్మెంట్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మల్లారెడ్డి అక్రమాలకు పాల్పడ్డాడు, భూములు ఆక్రమించుకున్నాడు, ప్రభుత్వ భూములలో భవనాలు కట్టుకున్నాడు, ప్రభుత్వ భూములను ఆక్రమించుకున్నాడని నేను నిర్దిష్టమైన ఆరోపణ చేస్తున్నా. రేపు నేను రాజీనామా చేస్తా, నా మంత్రి పదవికి రాజీనామా చేస్తా, నా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. నువ్వు నీ పిసిసికి రాజీనామా చేసి నీ ఎంపీకి కూడా రాజీనామా చేసి ఇద్దరం నిలబడతాంరా. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను కాకుండా కారు కూతలు కూసి ఇప్పుడు కాళ్ళు పట్టుకుంటానంటే వదులుతారా? అస్సలు వదలరు. అప్పట్లో రేవంత్ రెడ్డిని పర్సనల్గా అటాక్ చేసిన మల్లారెడ్డి ఇప్పుడు అడ్డంగా ఇరుక్కున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో అక్రమంగా కూడబెట్టిన ఆస్తులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు పెట్టింది. రోజుకో అటాక్తో మల్లారెడ్డి వెన్నులో వణుకు పుట్టిస్తోంది. మొన్నటికి మొన్న మల్లారెడ్డి అల్లుడు కాలేజీ ఆక్రమితంగా కట్టాడని కూలగొట్టిన రేవంత్ ప్రభుత్వం ఆ తర్వాత మల్లారెడ్డి ఆస్తులపై కన్నేసింది. మల్లారెడ్డి బిజినెస్లోని లొసుగులన్నీ కూడా బయటికి లాగుతున్నారు. మల్లారెడ్డి కంపెనీలు ఇళ్లపై ఐటీ దాడులు జరిపిస్తున్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఎగిరెగిరి పడటం, అధికారం పోగానే అనేక సమస్యలు ఎదురవడంతో మల్లారెడ్డికి ముచ్చెమటలు పడుతున్నాయి. కొన్ని రాత్రులు నేను నిద్రపోలే అన్నారు. ఆయన రేవంత్ రెడ్డి కదా, నన్ను హత్య చేయాలనే కదా ప్లాన్ కదా. 3 దినాల ముందే కదా ఇది నేను ఆయన మీదంతా బయట పెట్టా. దానికోసమే ప్లాన్ చేసిన. మంచి అవకాశం దొరికింది, ఇది రెడ్డి సభ అని మంచి అవకాశం సందు దొరికింది అని చెప్పి ప్లాన్ చేసింది. ఎవరిని వదిలిపెట్టాం? నా మీద నన్ను హత్య చేసేందుకు రేవంత్ రెడ్డి చేసిన దాడి, రెడ్డిల ముసుగులో గుండాలను దోరించి నా మీద దాడి చేస్తుంది, నన్ను చంపాలని ఇట్లా ప్రయత్నం చేస్తున్నాను. ఒక మినిస్టర్ ఎంత ఘోరం, ఎంత దుర్మార్గం, అది మామూలు చర్యనా? అది ఇడుస్తాం, మూసి పడేస్తాం, ఆయన కేసులన్నీ తిస్తాం, తప్పకుండా ఆయన జైల్లో పెడతాం, ఆయన చేసిన కుట్రలన్నీ కూడా బయటకు తీస్తాం. ఆయన డబ్బు ఆయన చెప్పుకుంటాడు.
ఒక ఆయన పార్టీలో అయితే ఇజ్జతే లేదు. రెడ్డిల ముసుగులా గుండాలను పంపించినాయి. రెడ్డిలు ఎప్పుడు దాడి చేయరు, యాద పెట్టుకో. రెడ్డిలు ప్రేమ మనుషులు, మంచి మనుషులు, దయగుణం మనుషులు. ఏది దాగది బాబు. ఆయన జైలుకి పోయేది ఖాయము, ఏది తాగదు. ఇటీవలే మల్లారెడ్డి అగ్రికల్చరల్ ప్రైవేట్ యూనివర్సిటీలో విద్యార్థులు డిటైన్ చేయడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగాయి. మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. మల్లారెడ్డి దిష్టి బొమ్మను సైతం దహనం చేశారు. అది కూడా మల్లారెడ్డి యూనివర్సిటీలోనే కావడం విశేషం. ఈ ఘటనపై మల్లారెడ్డి కోడలు స్పందించారు. విద్యార్థులు దిష్టి బొమ్మను దహనం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక హనుమంతరావు కుట్ర దాగి ఉందని ఆమె ఆరోపించారు. కానీ విద్యార్థులు ఇక్కడ రోడ్డెక్కారంటే పరిస్థితి ఏంటో మనం అక్కడ చూడొచ్చు. తప్పకుండా వారి ఆశీస్సులు ఉన్నాయి కాబట్టే ఇవాళ నువ్వు అహంకారంతో ముందుకు పోతున్నావు. మంత్రి అంటే మంత్రి అయిపోతా, ఎంపీ అంటే ఎంపీ అయిపోతా అని ఎన్నోసార్లు వాగినావు. ఆ వాగుడు మానేసుకో. నువ్వేదో అనుకుంటున్నావు బిడ్డ, నీ నెంబడి పడతా. మళ్ళా నువ్వు రివర్స్ వచ్చి బ్యాక్ వాటర్ లాగా సముద్రంలో బ్యాక్ వాటర్ ఎట్లొస్తాయి అవి అదే విధంగా నువ్వు ఏడికెళ్ళి పాల వినవో ఆడికే వచ్చే విధంగా నేను నిన్ను వదిలిపెట్టా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఒకటి మరోసారి ఇది నీకు నాకు సంబంధించింది. కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడుతున్నా. నిజంగానే నీకు కాంగ్రెస్ పార్టీలో చేరాలని ఉంటే నేను నీకు ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ప్రభుత్వ భూములు ఎవరివైతే మొన్న గిరిజనులు ఎస్టీ వాళ్ళై జాగాలు తీసుకున్నావో వాళ్ళకేదో అడ్వాన్స్ ఇచ్చి ఎన్నికలకు మునుపు కూడా ఏంటంటే అపార్ట్మెంట్లల్లో గుడిలలకు పోయి అది నీకు ఒక ఆనవాయితీగా మారింది. వాళ్ళకు ఒక 20 లక్షలో 2 కోట్లో 3 కోట్లో కమిట్మెంట్ ఇస్తే ఇగో 5 లక్షలు ఎన్నికలు కాగానే ముంచిన విషయము ప్రజలే చెప్తా ఉన్నారని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ మానుకో. మేమెప్పుడు కూడా ఎన్నికల్లో రూపాయి పెట్టాను నేను, కానీ 5 సంవత్సరాలు సోషల్ యాక్టివిటీ సొంత డబ్బులు పెట్టి చేస్తాను. అది మొత్తం రాష్ట్రం అంతా తెలుసు. దేనికైనా ఛాలెంజ్ చేస్తా. నువ్వు ఎన్నికలప్పుడు వచ్చి ఖర్చు పెట్టి సిస్టమ్ను నాశనం చేస్తా ఉన్నావు. వరుస దాడులతో మల్లారెడ్డి కలలో కూడా రేవంత్ రెడ్డి కనిపిస్తున్నాడు అనేలా ఆయన పార్టీని మారేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. తానింకా బీఆర్ఎస్ పార్టీలో ఉండబోనని ఇండైరెక్ట్గానే స్పష్టం చేశాడు మల్లారెడ్డి. ఆస్తులు కాపాడుకోవాలంటే ఏదో ఒక జాతీయ పార్టీలో చేరటం తప్ప గత్యంతరం లేదన్నట్లుగా మల్లారెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తూ ఉంటే రేవంత్ రెడ్డి అది జరగనిచ్చేటట్టుగా లేడని చెబుతున్నారు. అటుపోయి కర్ణాటకలో శివకుమార్తో భేటీ అయి రేవంత్ రెడ్డిని కూల్ చేయమని కూడా అడిగినా పని జరగలేదని తెలుస్తోంది. ఇకపై బీఆర్ఎస్ పార్టీలో ఉండబోనని, తాను ఏదో ఒక జాతీయ పార్టీలో చేరుతానని, ఎవరు చేర్చుకున్నా చేరుతానని అంటున్నారట మల్లారెడ్డి. అయితే తన ప్రియారిటీ కాంగ్రెస్ అంటూ తేల్చేశారు. కాంగ్రెస్ చేర్చుకోకపోతే బీజేపీలో చేరుతారని ఆయన ఒక క్లారిటీ కూడా ఇస్తున్నారు. ఇటీవలే రేవంత్ రెడ్డి తనకు దోస్తని మల్లారెడ్డి మాట్లాడారు. ఇటీవలే తన నియోజకవర్గ పరిధిలోని కొంతమంది నాయకులతో మల్లారెడ్డి సమావేశమయ్యారు. పార్టీ మారుతానని వారి ఎదుట ప్రస్తావించినట్లు ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఇప్పటికే రేవంత్ రెడ్డి గేట్లు తెరిచారు. చేవెల సిట్టింగ్ ఎంపీ రంజిత్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇంకా చాలామంది లైన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అధికారంలో ఉన్నప్పుడు మల్లారెడ్డి రేవంత్ రెడ్డిని లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. మరి రేవంత్ రెడ్డి మల్లారెడ్డి రాకను స్వాగతిస్తారా లేదా అనే ప్రశ్నలు సమాధానాలు కూడా లభించాల్సి ఉంది. మొత్తానికి రేవంత్ రెడ్డి రివెన్స్తో కామెడీ చేసే మల్లారెడ్డి కూడా సీరియస్నెస్తో చెమటలు కక్కుతూ ఆస్తుల కోసం అదిరిపడాల్సి వస్తుంది. చూడాలి మరి మల్లారెడ్డి పొలిటికల్ పైన ఎటువైపు అనేది.